పయ్యావుల కేశవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కౌటిల్యుడి కింద పోల్చుకున్నాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని చంద్రగుప్త మౌర్యుడి కింద పోల్చాడు. అంటే కౌటిల్యుణ్ణి అనుసరించి చంద్రగుప్త మౌర్యుడు ప్రజలకి చాలా గొప్పగా చేశాడు. అది పురాణం, ఓకే, బాగానే ఉంది. ఆయన చెప్పిన అంశం ఏంటంటే సామాన్యుడు సంక్షేమమే తన సంక్షేమంగా భావించాడు చంద్రగుప్త మౌర్యుడు అని చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇవాళ మీరు 2వ సంవత్సరం బడ్జెట్ మీరు ప్రవేశపెడతా ఉన్నారు కదా, మరి సామాన్యుడి యొక్క సంక్షేమము మీరు సూపర్ 6 హామీలు కదా ఇచ్చారు. సూపర్ 6 హామీలకి నిమిత్తము మీరు బడ్జెట్లో ఎందుకు ప్రవేశపెట్టలేదు అని నేను ఇవాళ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు సూపర్ 6 హామీలు 6 హామీలు అని చెప్పి ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఊదరగట్టారు. ఏమని చెప్పుకున్నారండి? ఆయన ప్రతి ఇంటింటికి కూడా వెళ్ళి ఏమని చెప్పాడనంటే రైతులకి అన్నదాత సుఖీభవ కిందన 20,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. మరి 20,000 రూపాయలు లాస్ట్ బడ్జెట్లో కూడా పెట్టారు వీళ్ళు. బడ్జెట్లో అంకిల గారెడ్డి బాగానే ఉంది, కానీ ఇవాళ మీరు లాస్ట్ బడ్జెట్లో 20,000 రూపాయలు ప్రతి రైతన్నకి ఇస్తాను, 55 లక్షల మంది రైతన్నలు ఉన్నారు కదా, మరి లాస్ట్ బడ్జెట్లో పెట్టింది మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాం. అసలు ఈ బడ్జెట్ దేనికి అని అడుగుతా ఉన్నా. మీరు లాస్ట్ బడ్జెట్లో పెట్టారా లేదా? రైతన్నలకు అందరికీ కూడా అన్నదాత సుఖీభావ కిందన 20,000 రూపాయలు ఇస్తానని పోయినసారి బడ్జెట్ 2024-25లో పెట్టినప్పుడు మీరు ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేదని వాళ్ళు మేము ప్రశ్నిస్తున్నాము. ఈ బడ్జెట్ దేనికి? మీరు రాజకీయ ఉపన్యాసాలు కానీ ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాము. ఇవాళ మళ్ళీ దాన్ని కొనసాగింపు కిందన మరి ఈ సంవత్సరం కూడా 2వ సంవత్సరం కూడా మీరు పెట్టారు. ఆ 2వ సంవత్సరంలో పెట్టింది మీరు కేటాయింపులు ఇచ్చింది కేవలము 6,300 కోట్ల రూపాయలు. 55 లక్షల మంది రైతులు ఉంటే మీరు 20,000 చొప్పున మీరు చూసుకుంటే సుమారుగా 11,000 కోట్లు అవుతా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోతా ఉంది ఈ డబ్బు? మళ్ళీ దీంతో పాటు కౌలు రైతులను కూడా ఇంక్లూడ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తుంది? మరి అన్నదాతలకి సుఖీభవ అని మీరు చాలా ఆర్భాటంగా గొప్పగా పెట్టిన పేరుకి తూట్లు పడుస్తూ ఉన్నారా అని ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం. ఇది సూపర్ 6లో హామీ నెంబర్ 1 ఒక వైఫల్యం ఇక్కడ కనబడుతూ ఉంది. రెండోది, మీరు ఏదైతే అమ్మఒడి అంటే ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పథకం పేరేంటి? తల్లికి వందనం. మీరు తల్లికి వందనము ఫస్ట్ క్లాస్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చూస్తే లెక్కలు చూసుకుంటే డేటా తీసుకుంటే 87 లక్షల మంది వస్తూ ఉన్నారు సుమారుగా. మరి 87 లక్షలు ఇంటూ 15,000 రూపాయలు చొప్పున చూసుకుంటే సుమారుగా 12,900 కోట్ల రూపాయలు, 600 నుంచి 900 కోట్లు రమారమి వస్తూ ఉంది. కానీ మీరు బడ్జెట్లో కేటాయించింది 9,400 కోట్లు అని మీరు చెప్తూనే ఎలకేషన్స్ దగ్గర లోపల పేజ్ లోపలికి వెళ్తే 8,300 కోట్లు వస్తుంది. అంటే ఇక్కడ మీరు సుమారుగా 3,800 కోట్ల రూపాయలు కోత పెట్టారు. అంటే మీరు ఏ పిల్లల్ని మీరు అందులోంచి తీసేద్దామని అనుకుంటా ఉన్నారు?